సాయి కృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సిట్ బృందం మిస్సింగ్ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత విధి విధానాలు పాటించలేదన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. సిఐ నాగరాజ్ తో పాటు పోలీస్ సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. స్టేషన్ రికార్డులు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. సాయి కృష్ణ కేసులో సమగ్ర ఆధారాలు సేకరిస్తున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి, ఇందులో అసలు ఏమేమి ఆధారాలు లభించాయి, ఎటువంటి ఆధారాలు సేకరించారు? శ్రీదేవి నిన్న సాయంత్రం ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయి కృష్ణ కేసు ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన పైన సిట్ దర్యాప్తుకు సంబంధించి నిన్న సాయంత్రం బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ సుధాకర్ అయితే నిన్న పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఈ సాయి కృష్ణ కేసు వ్యవహారంలో అసలు సాయి కృష్ణను మార్కాపురం నుంచి ఎవరు తీసుకురమ్మన్నారు, అసలు ఎవరు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ ఉంచారు, ఆయన్ని చిత్రహింసలకు గురి చేసిన ప్లేస్ హోటల్, ఓ ప్రైవేట్ హోటల్ అంటున్నారు, ఆ హోటల్ ఏంటి, దాంతో పాటు అతన్ని ఏ హాస్పిటల్ అంటే చిత్రహింసలకు గురి చేసిన తర్వాత ఏ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేశారు అనే దానిపైన ఆరాలు తీశారు. దాంతో పాటు ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న డేటా, అసలు మొత్తం ఓవరాల్ గా సీసీ ఫుటేజ్ డేటాలు కానీ, దాంతో పాటు నాగరాజును తీసుకువచ్చిన ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ బెలినో వెహికల్ కారుకు సంబంధించి ఆ కారు ఆధారాలు, దాంతో పాటు మొత్తం మీదుగా అందరి కాల్ డేటా ఏదైతే సిఐ నాగరాజ్ తో పాటు ఈ కేసు వ్యవహారం నుంచి ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారో అక్కడ కానిస్టేబుల్ సిబ్బంది కానీ వీరంతా కూడా అందరిది డేటాతో పాటు అదేవిధంగా సీసీ ఫుటేజ్లు, దాంతో పాటు ఏదైతే శ్మశాన వాటికకు ఎవరు తీసుకువెళ్లారు, దహనం సంస్కారాలు చేయడానికి ఎవరు తీసుకువెళ్లారు సిబ్బంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి అన్ని కీలకమైన ఆధారాలన్నిటినీ కూడా సిట్టు బృందం అయితే వాటన్నిటిని రికార్డులన్నిటిని కూడా తీసేసుకున్న పరిస్థితి. అయితే దాంతో పాటు ఈ రోజు ప్రస్తుతం ఏదైతే విజయవాడ సాయి కృష్ణ నివాసం వద్దకి తల్లి విజయలక్ష్మి ఇంటికి ఈ సిట్టు బృందం కూడా చేరుకుంది. సిట్టు బృందం కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేపడుతుంది. తల్లి విజయలక్ష్మి దగ్గర నుంచి అసలు ఏం జరిగిందనే దానిపైన పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా సిట్టు బృందం అయితే సేకరిస్తూ వాటిపైన ఏమైనా ఆధారాలు, అసలు తల్లి కాల్ డేటాను కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ మొత్తం కూడా ఏం జరుగుతుంది అనే దానిపైన పూర్తి స్థాయి ఆధారాలను అయితే సేకరిస్తుంది. ఈ రోజు కోర్టుకు కూడా ఈ కీలకమైన ఆధారాలను అయితే సమర్పించే అయితే కనపడుతుంది. శ్రీదేవి.